తెలంగాణ బీజేపీలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే కానీ రాష్ట్ర బీజేపీ నేతలతో అంటి ముట్టనట్టు ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటారు. లోకల్ బీజేపీ నేతలపై అసంతృప్తితోనే ఆయన ఇలా చేస్తున్నారా? తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయా? రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత సామానును బయట పడేయాలనే కామెంట్స్పై హైకమాండ్ సీరియస్ అయిందా? త్వరలోనే ఆయనపై మరోసారి వేటు పడబోతోందా? భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. కాషాయ పార్టీలో కొనసాగే నేతలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుంటారు. కమలం పార్టీలో నేతల మధ్య గొడవలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లు జూనియర్లుగా నేతలు విడిపోయారు. ఎవరి గ్రూప్ వారిదే. ఈ క్రమంలోనే కొత్తగా వలస లీడర్లతో మరో గ్రూప్ తయారైంది. ఈ గ్రూప్ పంచాయతీలు అన్నీ ఒకవైపు, వీరందర్నీ కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ది మరో గ్రూప్. ఆయన పార్టీలో ఏక్నిరంజన్, నా దారి నాదే అన్నట్టుగా ఆయన వ్యవహారం నడిపిస్తుంటారు. తాజాగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ పార్టీలో మరోసారి రచ్చరాజేశాయి. దాంతో రాజాసింగ్పై మరోసారి వేటు పడబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత నేతలు బయటకు పోవాలన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంను సీక్రెట్గా కలుస్తారని మండిపడ్డారు. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు రాజాసింగ్. అయితే రాజాసింగ్ కామెంట్స్పై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ను మరోసారి పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో రాజాసింగ్ దిట్ట. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. గతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో రాజాసింగ్ను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సస్పెన్షన్ను ఎత్తివేశారు. అనంతరం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆయన్ను జైల్లో పెట్టారు. కానీ పార్టీ పెద్దలు కూడా పట్టించుకోలేదు. చివరకు ఎన్నికలకు ముందు తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో యాక్టివ్ అయ్యారు. గోషామహల్ సిట్టింగ్ సీటును రాజాసింగ్కే కట్టబెట్టారు. కానీ ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు ఆయన సొంత పార్టీ లీడర్లను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద బీజేపీని రాజాసింగ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర చీఫ్ పదవి రేసులో కనీసం సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును పార్టీ పెద్దలు పరిశీలించలేదట. ఆ కారణంగానే రాజాసింగ్ సీనియర్లను టార్గెట్ చేశారని అంటున్నారు. రాజాసింగ్ డైలాగులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ను ఉద్దేశించి చేసినవే అంటున్నారు. తనకు పదవి దక్కకుండా చేసిన నేతలనే రాజాసింగ్ డైరెక్ట్గా టార్గెట్ చేయడంపై పార్టీలో లోతైన చర్చ జరుగుతుందట. రాజాసింగ్ కామెంట్స్ను పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా రాజాసింగ్ విషయంలో పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.